అమెరికా అమ్మాయి ఫస్ట్ సీన్ లో నేను కృష్ణానది స్విమ్మింగ్ రాదు నాకు, రాదా? ఓకే. అక్కడ బ్యాక్ వాటర్ లో తీశారు, అది చాలా లోతుంది. ఒక్క చోట ఒక ప్లాట్ఫామ్ ఉంది ఏదో కింద, అంటే ఇక్కడ దాకా మునిగిపోతాం, కింద ఉంది. అది ఎట్లా ఉందంటే 6x6 ఉంది. ఓకే. ఎవరు ఈత వచ్చినాయని పెట్టారు. బట్ అతను ఎక్కువసేపు షార్ట్ అయిపోయేంత లోపల ఉండలేదు, అంతసేపు బ్రీత్ అతను వచ్చేయమన్నారు. నేను జస్ట్ స్విమ్మింగ్ చేసినట్టు చేయాలి. ఆ రోజు ఎండ్ అయిపోయేది లైఫ్. బట్ స్విమ్మింగ్ చేసినట్టు చేశాను, కింద లేదు పోది, ముందుకు వెళ్ళిపోయా. వెళ్ళిపోయారు లోతుకి, ముందుకు వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి వదిలేసి. సో బట్ ఓకే వచ్చారు వాళ్ళు ఆ టైంకి. అది కొంచెం టఫ్, అలా అంటే చెయ్యను అనేది ఉండదు, చేత కాకపోతే చేత కాదని చెప్తారు. బట్ అది నార్మల్ అనుకున్నారు, కాకపోతే అనుకోకుండా రాదని చెప్పాం, రాదన్నట్టే చేశారు. కానీ ప్రమాదాలు అట్లా మనకు చెప్పిరావు కదా. అలా అసలు ఆ సీన్ చేయడానికి ఒక మధ్యలోకి వెళ్తున్నప్పుడు బోటు కెమెరా ఏం పెట్టారు, అది ఉంటది కదా క్రేన్, క్రేన్ పెట్టేస్తే ఆమ్ బయటకు ఉంది. ఆ కింద తూడు ఏదో ఉంటది కదా, అది చుట్టుకుంది బోటుకి. బోటు ఇట్లా పడిపోయింది. కెమెరా కింద వాటర్ లోకి వెళ్ళి 3 సార్లు మునిగి పైకి వచ్చింది. అదే అయిపోయాం అనుకున్నా అప్పుడే. బోట్ అతను దిగేసి ఆ తూడు తీసేసేసి వచ్చేదాకా అంతే ఉంది. అది పెద్ద ఆ రోజు, అది కూడా డే 1 షూట్ అండి, అది డే 1 షూట్. అబ్బా ఫస్ట్ అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇది మన ప్రతాపం. మిగతా అది అయిన తర్వాత ఇదా అప్పటికో జరికొచ్చింది. ఇంక మీరు ఏం చైనా నేను చెప్పలేదు అయితే. అది అంటే మీకు ఏ తర్వాత అన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే అనిపిస్తుంది అంతే, ఓవర్ ఇంకా అయిపోయింది అంటే అయిపోయింది. అంటే ఎక్కడ నాకు అనుమానం లేదు మధ్యలో పోతామని. ఓ కొంచెం టైం ఉంది మనకు అనిపించింది. డివోషనల్ గా లేదంటారు కానీ చెప్పేదంతా డివోషనాలిటీ లేదు, డివోషనల్ లేదు, స్పిరిచువాలిటీస్ ఏమీ లేవు అసలు పెద్ద విషయాలు, పెద్ద పదాలు. సో జస్ట్ మీకు అనిపించింది వాళ్ళు చేసేస్తున్నారు, గో విత్ ద ఫ్లో అంతేనా మీరు? ముందు భయం వేస్తే భయం అని చెప్తాను, కొన్ని మొహాట్పడి చేసినా భయం లోపల ఉంటుంది. సో యాక్టర్, ఐ మీన్ హీరో, ప్రొడ్యూసర్, ఏది మీకు బాగా ఈజీ అనిపించింది, లేకపోతే ఏది ఎంజాయ్ చేశారు? అసలు యాక్టర్ అనేది వర్క్ చేసినట్టు కాదండి, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఇట్స్ యాక్టింగ్ ప్రపంచంలో ఈజియెస్ట్ జాబ్స్లో. అంటే ఆడికి నేను చెప్పేది కొంచెం యాక్టింగ్ వస్తే, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలవు, ఓకే, నీకు ఇచ్చిన రోల్ నువ్వు చేయగలిగినప్పుడు ఇట్స్ ఎ పెయిడ్ హాలిడే, ఓకే, అంతే. ఫన్నే ఉంటుంది యాక్టింగ్ చేసేటప్పుడు, ఫన్నే ఉంటుంది, మధ్యలో ఫన్నే ఉంటది. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ టైం కూడా వాడేసి కాబట్టి ఫన్ ఇంటూ ఫన్ మల్టిప్లికేషన్, సో మళ్ళీ పైగా డబ్బులు ఇస్తారు మనకి ఫన్ చేయడానికి. అసలు ప్రొడ్యూసర్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ జోన్, అది వార్ జోన్ అని. సీరియల్ ప్రొడ్యూసర్ అంటే ఈ వార్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎవ్రీ డే ఇట్ మేక్స్ డిఫరెన్స్ అనమాట. ఆ డే సరిగ్గా షూట్ చేయలేకపోతే నష్టం వచ్చేస్తుంది డైరెక్ట్గా, అంతే. అది ప్రొడ్యూసర్కి ఆ స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎవరికి టైం రాకపోయినా, ఇప్పుడు పెద్ద హీరో టైంకి రాకపోయినా హీరో పోయింది ఏం లేదు, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం ఆ టైం అంతా దీనివల్ల ఆగిపోయినా ప్రొడ్యూసర్కి అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్కి.